Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. వేణు బర్త్డేకి సర్ప్రైజింగ్గా తన పేరు టాటో వేయించుకున్నాను నేను. సో దానికోసం మిర్యాలగూడ వెళ్తున్నాను. నేను మిర్యాలగూడ వెళ్ళినట్టు వేణుకి తెలియదు ఆ రోజు. నాకు తోడుగా మా మామయ్య కూతుర్ని రమ్మన్నాను. ఫస్ట్ అయితే చెన్నై మాల్కి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంటే చేసాము. గీత మిర్యాలగూడలోనే జాబ్ చేస్తుంది. తనకి 2కి లంచ్ టైంలో మా దగ్గరికి వస్తా అన్నది. సో ఆ లోపు మేము షాపింగ్ చేసేసి ఏదైనా తిందామని జ్యూస్ షాప్కి వెళ్ళాము. నేనేమో ఐస్ క్రీమ్ తిన్నాను, సింధునేమో ఫ్రూట్ సలాడ్ తిన్నది. తినేసి టాటో షాప్ దగ్గరికి వెళ్ళాము. ఇది విజేత కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది. నేను ఇంతకు ముందు మామ్ టాటో వేయించుకున్నాను. అదంత క్వాలిటీ లేదని మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేశాను, మిర్యాలగూడలో ఇంకా వేరే ఏదైనా టాటో షాప్ ఉందా అని. సెర్చింగ్లో మాత్రం ఇది వచ్చింది. విక్కీ టాటోస్ రెడ్డి కాలనీలో ఉంటుంది, విజేత కాలేజ్కి ఆపోజిట్లో. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాను, వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుందా టాటో అంటే. వాళ్ళు వేయించుకున్నారు, క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అని చెప్పారు నాకు. వేణు నేను వేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కుదరలేదు. ఇంకా ఈ బర్త్డేకైనా వేయించుకొని సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాను. టాటో అంటే చాలా ఇష్టం, బట్ వేయించుకోవాలంటేనే భయం వేస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి వాడిన నీడిల్ మనకు కూడా యూజ్ చేస్తారేమో అన్న భయం. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకే నీడిల్ గురించి అడిగాను. ఫ్రెష్ నీడిలేనా అంటే తను ఇంకా ఓపెన్ చేయని నీడిల్ నాకు ఇచ్చి ఒకసారి డేట్ చూసుకోండి అని చెప్పాడు. మీలో కూడా ఎవరైనా టాటో వేయించుకోవాలి అనుకుంటే మెయిన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, నీడిల్ చెక్ చేసుకోండి. రోడ్ సైడ్ ఉండే టాటోస్ అయితే అస్సలు వేయించుకోవద్దు. మంచి షాప్ చూసి, మంచి రివ్యూ ఉన్న షాప్ చూసి కనుక్కొని మరీ వేయించుకోండి టాటో. గీత వచ్చాక టాటో సెలెక్షన్ చేసుకున్నాము. నా దగ్గర అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయి, నేను అవి చూపించాను. అండ్ షాప్ అతను కూడా కొన్ని చూపించాడు. నా దగ్గర ఉన్నదే ఫైనల్ చేశాము. ఫస్ట్ అయితే ఫర్ ఎవర్ టాటో అనుకున్నాను. వేణు డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ రెండు వచ్చేలాగా అనుకున్నాను. అది చూపిస్తే అది 5 ఇంచెస్ పెద్దగా వస్తుంది అని చెప్పాడు. నేను 3 ఇంచెస్లోనే వేయించుకుందాం అనుకున్నాను. తను 5 ఇంచెస్ అన్నాడు. అంటే అమౌంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి. నా దగ్గర అమౌంట్ సరిపోయేంత లేవు 5 ఇంచెస్కి. అమౌంట్ సరిపోయేంత లేవు అని ఎందుకు అంటున్నానంటే, ఈ టాటో వేయించుకునే అమౌంట్ నావి, నా సొంత డబ్బులు, వేణువి కావు. వేణు డబ్బులు తీసుకొని మళ్ళీ వేణుకే సర్ప్రైజ్ చేస్తే బాగోదు. కానీ నేను వేణు బర్త్డేకి కొన్ని మంత్స్ ముందే కొంచెం అమౌంట్ దాపెట్టుకున్నాను. ఆ మనీతో వేయించుకుంటున్నాను. అంటే అప్పుడప్పుడు మా అమ్మ ఇచ్చే పాకెట్ మనీ అవి దాపెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా ఒక టాటో అయితే ఫిక్స్ అయ్యాము. వేణు నేమ్ వచ్చి అండ్ హార్ట్ బీట్ వస్తుంది పక్కన. అది 3 ఇంచెస్లో వేయమని చెప్పాను. వెళ్ళిన దగ్గర నుంచి షాప్ అతన్ని ఊకే ఏదో ఒక డౌట్ అడుగుతానే ఉన్నాను. మా వాళ్ళేమో ఎన్ని డౌట్స్ అడుగుతావని నవ్వుతున్నారు. టాటూ స్టార్ట్ చేసే ముందు నుంచి కొంచెం భయపడుతున్నానే ఉన్నాను, పెయిన్ వస్తుందేమో అని. ఆల్రెడీ ఇంతకు ముందు వేయించుకున్నా, మళ్ళీ భయంగానే ఉంది. టాటో చాలా ఫాస్ట్గా వేశాడు, 1/2 అవర్లోనే. పెయిన్ వస్తుందన్న ఆపలేదు తను. బట్ ప్రింటింగ్ దగ్గర మాత్రం కొంచెం లేట్ చేశాడు. లోపల మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజుల డ్రీమ్ ఇది. నా ఫేస్ అయితే వెలిగిపోతుంది అసలు. అండ్ కొంచెం భయం కూడా ఉంది, నొప్పిలేస్తుందేమో అని. ఆ టాటో షాప్ అతనికి నేను ఆల్రెడీ ముందే తెలుసు అంట. అంటే మా నలంద కాలేజీ అంట తను, బట్ అయితే నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. తను ఎక్కువగా కాలేజ్కి రాకపోయేదంట, అందుకే నేను చూడలేదేమో. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరే అంట తనది. అండ్ మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది వేయించుకున్నారంట తన దగ్గర టాటో. కదలొద్దు, టాటో సరిగ్గా రాదు అని చెప్పాడు. కానీ నేను నొప్పి తట్టుకోలేక ఊకే కదులుతున్నాను. పెయిన్ అయితే బాగానే ఉంది, బట్ ఫాస్ట్గా వేశాడు. ఫైనలీ మై డ్రీమ్ టాటో. ఎంత హ్యాపీగా ఉందో టాటో చూస్తుంటే. చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది టాటో అయితే. నేను డార్క్నెస్ ఏం తగ్గదు కదా అని చాలాసార్లు అడిగితే పక్కా తగ్గదు, ఒకవేళ తగ్గితే మాత్రం నువ్వు నాకు కంపల్సరీ రా, నేను ఫ్రీగా వేస్తాను అని చెప్పాడు. మనీ కూడా కొంచెం చూసి తీసుకున్నాడు. మీలో ఎవరికైనా టాటో కావాలి అంటే విక్కీ టాటోస్కి వెళ్ళండి, విజేత కాలేజ్ దగ్గర. నెక్స్ట్ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. మా అమ్మ, మా అత్తమ్మ అక్కడ వెయిట్ చేస్తున్నారు. గీతకి లంచ్ టైం అయిపోయింది, తన ఆఫీస్కి వెళ్ళాలి. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి తనని వెళ్ళిపోమని చెప్పాము. ఇది పార్వతి గోల్డ్ షాపు. నా చిన్నప్పటి నుంచి ఉంటుంది, అంతకు ముందు నుంచే ఉంటుంది అనుకుంటా. మేము, మా అత్తమ్మ వాళ్ళు, మా ఫ్యామిలీ అయితే ఇక్కడే తీసుకుంటాం ఈయన దగ్గర. మా అమ్మ అండ్ మా అత్తమ్మ అంటే మా మేనమామ వాళ్ళ వైఫ్, సింధు వాళ్ళ మమ్మీ. ఈ షాప్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఈ షాప్ అంకుల్ చాలా మంచోడు, మమ్మల్ని అయితే అస్సలు మోసం చేయడు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం మేము గోల్డ్. ప్యూర్ గోల్డ్ ఉంటుంది వీళ్ళ దగ్గర.
అండ్ వీళ్ళది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే, అందుకే ఈయన దగ్గరికి వస్తాము, వేరే ఎక్కడికి వెళ్ళాం మేము. ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర తీసుకున్న ఏ ఐటమ్ అయినా మాది ఇంతవరకు ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వలేదు అండ్ తరుగుపోలేదు. బాగుంటుంది క్వాలిటీ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ ఉంటాయి గోల్డ్వి. గోల్డ్ షాప్లో పని అయిపోయాక నేనైతే ఇంటికి వెళ్ళాను. నైట్ నేను సీన్ కలిసి ఇద్దరం బేకరీకి వెళ్ళి కేక్ ఇంకా చిన్న గిఫ్ట్ తీసుకున్నాము. ఇది నైట్ 12కి కింద నుండి సీను లేపుకొని వచ్చాము. అస్సలు లేవట్లేడు, పైకి వచ్చి కూడా మళ్ళీ పడుకుంటున్నాడు. వేణుని లేపడం ఇప్పుడు పెద్ద టాస్క్ మాకు. వేణుకి కేక్ కట్ చేయడం అంటే అంతగా నచ్చదు, బట్ నేను ఈసారి 12కి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. 12కి నేను అలారం పెట్టుకొని లేచి గీతను లేపాను. గీత నేను కలిసి సీనుని చాలాసేపు కష్టపడి లేపాము. లేపాక పైకి వచ్చాడు. పైకి వచ్చి మళ్ళీ ఫోన్ నొక్కుంటున్నాడు. వేణుని నిద్రలో నుంచి లేపాలంటే కొంచెం భయం అయింది. మంచి నిద్రలో ఉంటాడు కదా, ఏదన్నా అంటాడేమో నిద్రలో అని. బట్ లేచాడు, చిన్నగా లేపాను. గట్టిగా హ్యాపీ బర్త్డే అని అరుద్దాం అనుకున్నాము, బట్ దియా భయపడి ఏడుస్తుందేమో అని చిన్నగా లేపాను. ఈవినింగ్ నుండి టాటూ కనపడకుండా చాలా కవర్ చేశాను. అప్పటిదాకా టాటూ అయితే చూపించలేదు. కేక్ కట్ చేశాక నైట్ సర్ప్రైజ్ చేద్దామని అప్పటిదాకా చూపించలేదు నేను. వీనికి విష్ చేశాక మళ్ళీ పడుకుంటుండు. ఏంటి పడుకుంటున్నా, కేక్ కట్ చేయాలంటే అమ్మా ఇదొకటి పెట్టిందా అన్నట్టు పెట్టాడు ఫేస్. అసలు షాక్ అయిపోయి చూస్తుండు చాలాసేపు, అసలు లేవట్లేడు, ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను నిద్రలో. Happy birthday to you. Happy birthday to హ్యాపీ బర్త్డే కన్నా అంటే 1/4 కేజీ వెన్న అంటుండు శ్రీనుకి. వేణుకి మస్తు కోపం వస్తుంది నా మీద నిద్రలో లేపాను అని. మా వాళ్ళు నిద్ర పిచ్చోళ్ళు, పిడుగుపడ్డారు లేవరు అసలు. సర్ప్రైజ్ టాటో గిఫ్ట్ కాకుండా ఇంకో చిన్న గిఫ్ట్ తీసుకున్నాను, ఒక వాలెట్ అండ్ మంచి గ్లాసెస్ తీసుకున్నాను వేణుకి. అవి గిఫ్ట్ ప్యాక్ చేయించాను. ఆ ప్యాకింగ్ చూసి పెద్ద గిఫ్ట్ అని ఊహించుకోకు అని ముందే చెప్పాను వేణుకి. లాస్ట్ లో టాటో చూపించాను. ఫస్ట్ కళ్ళు మూసుకొని ఉండు, తర్వాత ఒకటి చూపిస్తాను అని చెప్పాను. కళ్ళు మూసుకున్నాడు. టాటో చూసి అసలు ఎలా రియాక్ట్ వాళ్ళు కూడా వేనికి అర్థం కావట్లేదు. పాపం చాలా మొహమాట పడుతుండు. సర్ప్రైజ్ని ఫీల్ అవ్వడానికి కూడా చాలా మొహమాట పడుతుండు పాపం మా ఆయన. ఇదండి ఈ వ్లాగు. నా సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. బాయ్.